ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాలైన ఠానేలంక, కూనలంక, గురజాపులంక, కమిని ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం తరపున మరపడవలను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న నేపథ్యంలో కోనసీమలోని పలు గ్రామాలు వరద ఉధృతి వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. ఇప్పుడు మనకి గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము. మార్నింగ్ 7 గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానేలంక అండ్ కమినిలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమినిలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము, అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది.